దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే ఈస్ట్ కిడ్వాయ్ నగర్లోని సర్వోదయ విద్యాలయం దగ్గర ఉన్న పోలింగ్ బూత్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ బీజేపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై జోక్యం చేసుకుని ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించివేయడంతో వివాదం సద్దుమణిగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 699 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 13,766 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ లైన్స్ లో వేచి ఉన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్ల సహాయంతో పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి. ఈ నెల 8వ తేదీన ఓట్లు లెక్కించనున్నారు. ఈ నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. దేశ రాజధాని కావడంతో అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర మంత్రి జైశంకర్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తినవాసులు ఎవరికి పట్టం కడతారో అన్నది ఉత్కంఠగా కొనసాగుతోంది. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంపూర్ణ మెజార్టీతో గెలిచింది. 70 సీట్లలో 2015లో ఆప్ 67 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ కేవలం 3 సీట్లకు పరిమితం కాగా కాంగ్రెస్ అసలు ఖాతానే తెరవలేదు. 2020లో కూడా ఆప్ హవానే కొనసాగింది. ఆ పార్టీ 62 సీట్లు గెలుచుకోగా బీజేపీ మిగిలిన 8 స్థానాలు దక్కించుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తరప్రదేశ్లోని మిల్కీపూర్ అసెంబ్లీ స్థానానికి, తమిళనాడులోని ఈరోడ్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే ఈస్ట్ కిడ్వాయ్ నగర్లోని సర్వోదయ విద్యాలయం దగ్గర ఉన్న పోలింగ్ బూత్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ, బీజేపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై జోక్యం చేసుకుని ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించివేయడంతో వివాదం సద్దుమణిగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 699 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 13,766 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ లైన్స్ లో వేచి ఉన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్ల సహాయంతో పోలింగ్ కేంద్రాలు పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి. ఈ నెల 8వ తేదీన ఓట్లు లెక్కించనున్నారు. ఈ నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. దేశ రాజధాని కావడంతో అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర మంత్రి జైశంకర్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తినవాసులు ఎవరికి పట్టం కడతారు అన్నది ఉత్కంఠగా కొనసాగుతోంది. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంపూర్ణ మెజార్టీతో గెలిచింది. 70 సీట్లలో 2015లో ఆప్ 67 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ కేవలం 3 సీట్లకు పరిమితం కాగా కాంగ్రెస్ అసలు ఖాతానే ఓపెన్ చేయలేదు. 2020లో కూడా ఆప్ హవానే కొనసాగింది. ఆ పార్టీ 62 సీట్లు గెలుచుకోగా బీజేపీ మిగిలిన 8 స్థానాలు దక్కించుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తరప్రదేశ్లోని మిల్కీపూర్ అసెంబ్లీ స్థానానికి, తమిళనాడులోని ఈరోడ్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే ఈస్ట్ కిడ్వాయ్ నగర్లోని సర్వోదయ విద్యాలయం దగ్గర ఉన్న పోలింగ్ బూత్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు లైవ్ ద్వారా. రామకృష్ణ, చెప్పండి, ఒక పోలింగ్ బూత్ లో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి ప్రస్తుత సిచ్యువేషన్ అక్కడ? అయితే ఇక్కడ ఢిల్లీ ఎన్నికల అసెంబ్లీ ఎలక్షన్స్ పోలింగ్ ప్రారంభమైంది. ఇక్కడ పరిస్థితి కానీ చూసుకున్నట్టుగైతే ఈస్ట్ కిద్వాయ్ నగర్ లో కొంత బీజేపీ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల మధ్య కొంత ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తలు కొంతమంది పోలింగ్ బూత్ లోకి చొచ్చుకొని రావడంతో అక్కడే ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతలోనే పోలీసులు వచ్చి వాళ్ళని అక్కడి నుంచి సర్ది చెప్పి పంపించడం జరిగింది. అయితే దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. క్యూ లైన్ల వద్ద ప్రజలంతా భారీగా క్యూలు కట్టి నించున్నారు. అయితే ఈసారి కేంద్ర ఎన్నికల కమిషన్ కొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ QMS అని తీసుకొచ్చింది. మరి
పోలింగ్ జరుగుతున్నటువంటి అన్ని చోట్ల కూడా చూసుకున్నట్టుగైతే ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, మరి ఆ పరిస్థితిని తగ్గట్టుగా ముందుకు వెళ్ళాలి ఓటర్లందరూ కూడా. అంటే ఎక్కువసేపు క్యూలో నుంచుకోకుండా ఓటు వేసే విధంగా ఈ సిస్టమ్ ని ప్రవేశపెట్టారు. మరి ఈ నేపథ్యంలో ఆయా పోలింగ్ సెంటర్లకు సంబంధించిన ఓటర్లు ఆయా పోలింగ్ సెంటర్ లో ఎంత రద్దీ ఉంది, తొందరగా అయిపోతుందా ఓటింగ్ అయితే అవదా, మరి ఏ రకంగా ఉంటుంది అనే అంశాన్ని తెలుసుకొని వెళ్ళి మరి ఓటింగ్ వేసే అవకాశం, దీనివల్ల రద్దీని తగ్గించడమే కేంద్ర ఎన్నికల కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. ప్రస్తుతానికి పరిస్థితి కానీ చూసుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మాణ భవన్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేడీ అరవింద్ కాలేజ్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే చూసుకున్నట్టుగా జయశంకర్, కేంద్ర మంత్రి జయశంకర్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది యువతకు. మరి అందరూ కూడా ప్రజాస్వామ్య పండుగలో ఓటు హక్కు వినియోగించుకోవాలి అని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. మరి ఇది ఎంతో యువతకు మంచి అవకాశం. తొలిసారి ఓటు వేస్తున్న యువతను ఉద్దేశించి మోడీ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరి టోటల్ గా ఎన్నికలు చూసుకున్నట్టుగా ఈ పోలింగ్ చూసుకున్నట్టుగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా భారీ భద్రతను అయితే ఏర్పాటు చేశారు. అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ రంగంలోకి దించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని ఈసారి ఎన్నికల్ని చాలా సమర్థవంతంగా స్మార్ట్ వేలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ కానీ సక్సెస్ అయినట్టుగైతే మాత్రం ఇది దేశవ్యాప్తంగా జరగబోయే అన్ని ఎన్నికల్లో కూడా ఉపయోగించే అవకాశం అయితే ఉంటుంది. మరి సీసీటీవీల ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్ మొత్తంగా హెడ్ క్వార్టర్స్ నుంచి మానిటర్ చేస్తున్నారు. మరి ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది తెలుసుకొని ఇమీడియట్ గా అక్కడికి పారామిలిటరీ ఫోర్సెస్ పంపించడం, అలాగే ఎలక్షన్ అధికారులను పంపించడం అంటే కూడా జరుగుతోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ భవనంలో నుంచి మొత్తం టోటల్ గా కూడా 13,766 పోలింగ్ కేంద్రాలను అన్నింటిని కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఇప్పటికే రిక్రూటింగ్ ఎవరైతే ఉన్నారో రిటర్నింగ్ ఆఫీసర్లు కూడా తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ కి వెల్లడిస్తున్నారు. 1-2 చోట్ల మినహాయించి అన్ని చోట్ల కూడా పరిస్థితి అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లు కూడా ఉపయోగించి అక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరి కాబట్టి ఎక్కడ కూడా ఇప్పటిదాకా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ప్రస్తుతానికి అయితే పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. మరి మధ్యాహ్నం 2 గంటల సమయానికి పోలింగ్ పర్సంటేజ్ కొద్దిగా అంటే ఎంత పోలింగ్ అయ్యేది అనేది క్లియర్ కట్ గా ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా కూడా చూసుకున్నట్టుగైతే గతంలో కంటే ఇప్పుడు పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. మరి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే బీజేపీ 2 పార్టీలు కూడా హోరాహోరీగా పోరాడుతున్నాయి గెలుపు కోసం. 35 అంటే 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న నేపథ్యంలో 36 సీట్లు ఎవరైతే గెలుపొందుతారో వాళ్ళే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారు. మరి ఈ నేపథ్యంలో ఇక 2 పార్టీలు కూడా తమ విజయంపై ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇబ్బడి ముబ్బడిగా 2 పార్టీలు ఇటు బీజేపీ గానీ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కూడా ఇబ్బడి ముబ్బడిగా టోటల్ గా పథకాలను వరాల జల్లును కురిపించాయి. అయితే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ మధ్య ప్రధానమైన పోటీ ఉంటుంది. కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ లో ఉంటుంది. ఉనికిని చాటుకోవడానికి కాంగ్రెస్ విశ్వ ప్రయత్నం చేస్తుంది. గతంలో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ గత 2 ఎన్నికల నుంచి కనీసం ఒక్క సీటు కూడా లేకుండా చతికిల పడింది. మరి తాజా పరిస్థితుల్లో ఎన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీకి అనేది కూడా అందరూ కూడా చర్చించుకుంటున్నారు. మరి ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారనే దాని గురించి చర్చ జరుగుతుంది. అయితే ఫిబ్రవరి 8వ తేదీన రిజల్ట్ ఈ కౌంటింగ్ జరగనుంది. మరి ఆ రోజు మధ్యాహ్నం నాటికే పోల్ రిజల్ట్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి కేంద్రం ప్రకటించినటువంటి 12 లక్షల రూపాయల ఆదాయ పన్ను మినహాయింపు అనేది ఇక్కడ ప్రధాన ఆకర్షణగా కల్పిస్తుంది. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీలో దాదాపు 67% మంది మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. మరి వాళ్ళలో ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వాళ్ళు కనీసం అట్లీస్ట్ 30-35% ఉంటారు. మరి వాళ్ళందరికీ బెనిఫిట్ కలుగుతుంది కాబట్టి వీళ్ళు ఓట్లు వేస్తారని బీజేపీ నమ్ముతుంది. మరి ఇప్పటికీ రన్నింగ్ లో ఉన్నటువంటి తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా విశ్వ ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ స్కీమ్సే ప్రధాన ఆయుధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు వెళ్తుంది. ప్రస్తుతంగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారంగా మనం చూసుకున్నట్టుగైతే మాత్రం ప్రశాంతంగా అయితే పోలింగ్ జరుగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు. రామకృష్ణ, ఇప్పటి వరకు పోలింగ్ శాతం ఎంతవరకు నమోదైంది? ఢిల్లీ ప్రజలందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్స్ ఎక్కువగా ఉంటారు. సో గతంలో కూడా ఆప్ గెలిచిన సందర్భాలు మనం చూసాం. సో ఈసారి ఎవరికి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంటుంది? బడ్జెట్ తర్వాత జరుగుతుంది కాబట్టి. అదే ఇది చాలా వ్యూహాత్మకంగా జరుగుతుంది.
అంటే 1వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టారు, 5వ తారీఖున పోలింగ్. 1వ తారీఖున బడ్జెట్ అనేది అది ఫిక్స్డ్ అయిపోయింది ఎప్పటి నుంచో, ప్రతి సంవత్సరం కూడా అలాగే ప్రవేశపెడుతున్నారు. మరి కాబట్టి బడ్జెట్ ఢిల్లీ అసెంబ్లీ కోసం అని కాదు, బడ్జెట్ అంటే దేశం మొత్తానికి, కాబట్టి దేశం మొత్తానికి సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చింది. మరి అనుకోకుండా ఢిల్లీ ప్రజలకు కూడా అది ప్రయోజనం అవుతుంది కాబట్టి అది ప్రకటించింది బీజేపీ. కాబట్టి బీజేపీ చాలా కోటి ఆశలతో అయితే ఉంది, ఎక్కువ తనకి మెజార్టీ వస్తుందని. అయితే ఇక్కడ స్కీమ్స్ చూసుకున్నట్టుగైతే ప్రస్తుతానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఆ, ఉచిత విద్యుత్ ఇస్తుంది, 200 యూనిట్లు ప్రతి ఇంటికి, ప్రతి మీటర్ కి, చిన్న పెద్ద తేడా లేకోకుండా. అంటే మధ్యతరగతి వర్గం కానీ, లోవర్ మిడిల్ క్లాస్ కానీ, అప్పర్ క్లాస్ కానీ అనే తేడా లేకుండా ప్రతి మీటర్ కి 200 యూనిట్లు విద్యుత్ ఇస్తుంది. అది చాలా గట్టిగా పనిచేసే అవకాశం అయితే ఉంది. దాంతో పాటు ఇక్కడ ఉచిత మంచినీరు, అలాగే ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు అని కానీ, ఈ స్కీమ్స్ అన్ని కూడా ముందుగా బాగా ప్రాచుర్యం పొందిన నేపథ్యంలో వాటి మీదే ఎక్కువ ఆసక్తి అయితే కనిపించింది. అయితే దానికి తగ్గ కంటే ఎక్కువ బెనిఫిట్ ఉన్నటువంటి స్కీమ్స్ ని బీజేపీ కూడా ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ కూడా ఎక్కడ తగ్గలేదు. ఈ నేపథ్యంలో పోటాపోటీగా ఉంటుంది ఈ బీజేపీకి అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య. ఎక్కువ సీట్లు వేరియేషన్ ఏమి రాకపోవచ్చు, చాలా తక్కువ సీట్లు, తక్కువ మెజార్టీతోనే ఈ రెండు పార్టీలు ఎవరో ఒకళ్ళు ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంది. మరి ఈ రెండు పార్టీలు కూడా విజయం మీద ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.